వాట్ వద్దులే వద్దు. సారిక సుజిత సాయితి sugar esto bonito baby si te pinto un beso mentablo no sé qué son de Sandro ఏంటంటే మేము ఫస్ట్ ముందున్న బస్సులో ఉన్నాం. ఇందులో ఒక 55 మెంబర్స్ ఉన్నారు. సేమ్ ఇట్లాంటి బస్సే బ్యాక్ సైడ్ కూడా ఉంది. అందులో ఇంకొక 55 టోటల్ 110 మెంబర్స్ వెళ్తున్నాం న్యూయార్క్. టైమ్ స్క్వేర్ దగ్గర దిగితే మధ్యాహ్నం మొత్తం మనమే ఉంటాం. బాగానే ఉంది. ఎప్పుడు పెట్టుకోవాల్సిందిలే. ఫస్ట్ టైమా సైట్ ఉంటుండే కదా, సో పెట్టుకోకపోతుండే. స్పెక్స్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు బయట ఎండగున్నా నీకు ఎండగున్నట్టు అనిపించదు తెలుసా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వెల్కమ్ టు మాన్హాటన్ బాడీ. వచ్చిన చలికి వణికిపోయేవాడిని. ఇవాళ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే క్లైమేట్ అంత బ్యూటిఫుల్ ఉంది. క్లైమేట్ మనదంతా చూస్తే 1 o'clock 2 o'clock లాగా ఉంది. టైం ఏమో 11 o'clock. నైస్. ప్రస్తుతం అయితే ఫెరీ ఎక్కడానికి వెళ్తున్నాం. బట్ ఫెరీ దగ్గరికి వెళ్ళాలంటే మేము దిగిన స్టాప్ లైక్ టైమ్ స్క్వేర్. ఏం లైబ్రరీ ఇది? న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ. యా, న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ. ఇక్కడ నుంచి సబ్వే తీసుకోవాలి, 5th Avenue సబ్వే అక్కడ ఉంది. సో నడుస్తాం. ఇట్స్ 6 minute వాక్. నడిచి సబ్వే ఎక్కి ఫెరీ దగ్గరికి వెళ్తాం. సో ఫైనల్లీ వచ్చేసాం గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్కి. ఇది ఒక ట్రైన్ స్టేషన్, కానీ అస్సలు ఒక ట్రైన్ స్టేషన్లో లేదు. ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. అక్కడ పైన మనుషులు నడుస్తుంది కూడా కనిపిస్తుంది. ఎంత హ్యూజ్ ఉందంటే ఇది ఒక మ్యూజియంలా ఉంది. ఒక ట్రైన్ స్టేషన్లో లేదు ఇది. చాలా బాగుంది. ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా ట్రైన్ ఎక్కాలి. ఫైనల్లీ కష్టపడి టికెట్ తీసుకొని సబ్వే అయితే ఎక్కాము. ఎక్కుతున్నాము. ఏ స్టేషన్కి వెళ్ళాలి, ఎక్కడ కార్ తీసుకోవాలి ఏం అర్థం కాలేదు. ఫస్ట్ అంతాలు పడినాక లాస్ట్ సబ్వే అయితే ఎక్కాము. 4 members అనుకున్నాం, 11 members అయ్యాము. మానబ్రో ఇప్పుడే బ్లాగింగ్ అయిపోయింది. ఎట్లా ఉంది మానబ్రో ఎక్స్పీరియన్స్? ట్రైన్ దిగాము, చాలా హీట్ ఉండే లోపల. ఇప్పుడు చాలా చల్లగా ఉంది బయటకు వచ్చినాక. ఫెరీకి వెళ్ళాలంటే ఎగ్జిట్ అట్ అని చెప్పి బోట్స్ ఉన్నాయి ఈజీగా. ఫెరీ అటు ఉంది, అది బయటకు వెళ్ళాక అక్కడి నుంచి నడవాలి. సో అక్కడి నుంచి నడిచి వెళ్ళి ఫెరీ కోసం వెయిట్ చేయాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఒక ఫెరీ అని విన్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. లిబర్టీకి వెళ్ళడానికి పెయిడ్ ఫెరీస్ ఉంటాయి. మేము అది కాకుండా నార్మల్ మా లో బడ్జెట్లో ఫ్రీ ఫెరీ ఉంటుంది స్టాటన్ ఐలాండ్కి. అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నుంచి కొంచెం దూరంకి వెళ్తుంది, బట్ కనిపిస్తుంది. సో దానికి వెళ్దామని మేము డిసైడ్ అయ్యాం. వీళ్ళు కనుక్కున్న విషయం ఏంటంటే ఇట్స్ దట్ గ్రీన్ బిల్డింగ్ నా వెనకాల ఉన్నది, 2nd floorలో ఉంటాయి ఫెరీస్. అక్కడి నుంచి వెళ్ళాలని అర్థమైంది. నడుస్తున్నాం అక్కడికి. స్టాటన్ ఐలాండ్ ఫెరీ. సో దీని లోపలికి వెళ్ళి 2nd floorకి వెళ్తే మీకు ఫ్రీ ఫెరీ ఉంటుంది స్టాటన్ ఐలాండ్కి. సో అది చెప్పినట్టు చుట్టూ వెళ్తుంది. సో నేను చూపించిన బిల్డింగ్ ఉంది కదా, అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వస్తే మీరు ఈ ఫ్లోర్కి వస్తారు. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఉంటాయి అనమాట ఫ్రీ ఫెరీ. సో ఇప్పుడు 12:07 అయింది. నెక్స్ట్ ఫెరీ 12:30కి ఉంది. ఇట్లా డోర్స్ ఉంటాయి. ఆ డోర్ లోపలికి వెళ్ళి వెయిట్ చేయాలి. 12:30కి ఉందంట నెక్స్ట్ ఫెరీ. సో ఎక్కుదాం. సారిక మంచి ప్లేస్కి తీసుకొచ్చింది. లోపల నుంచొని ఆడ ఈడ పాటలు వింటుంటే అక్కడి నుంచి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది అని చెప్పి తీసుకొచ్చింది. సో ఇంకా బ్యాక్గ్రౌండ్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. అండ్ మేము ఎక్కబోయే ఫెరీ అదే వస్తుంది 2 minutes. అది వచ్చి డాక్ అయ్యి మేమందరం ఎక్కేసరికి అదే టైం అవుతుంది. సో మేము ఎక్కబోయే ఫెరీ అదే. నైస్. అక్కడ వెళ్ళి టైం పాస్ చేస్తుంటే గ్యాప్లో అందరూ కాల్ చేశారు, స్టార్ట్ అయిపోతుంది తొందరరా అని. ఆ బోర్డు ఇంకా రాలే కానీ వీళ్ళు అప్పుడే లైన్ చూడండి ఒక్కసారి, ఇంత పెద్ద లైన్ ఫెరీ ఎక్కడానికి. ఫ్రీగా ఇస్తే వచ్చేది మనమే అనుకున్నాం, ఇంతమంది ఉన్నారు. ఏమంటావు పరమేష్? మాస్క్ ఎవరు ఇచ్చారు ఫ్రీగా? అది అట్లా ఉంటుంది. గోవిందా గోవిందా. సో ఫైనల్లీ ఎక్కుతాం అనమాట ఫెరీ.
ఫోన్ బయట పెట్టుకొని ఫోన్ పడేసుకోకూరి ప్లీజ్. ఇంపార్టెంట్ నోటీస్, ఫెరీ కోసం ఎప్పుడైనా ఫోన్ ఇట్లా బయట పెట్టకండి, దూరంగా ఉండండి. కొంచెం ముందు లేకపోతే సాహితీలాగా ఇట్లా పడేసుకుంటారు ఫోన్. మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరలో బ్రిడ్జ్ అంటే. సో అందరు ఫోన్లు పట్టుకొని ఉన్నారు, కొంతమంది మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్ ఎంజాయ్ చేసే మనుషులు నేను లేనని చెప్పి నేను చాలా బాధపడుతున్నాను, కానీ ఏం చేయలేదు, తప్పదు ఇంకా. ఇక్కడ ఏదో మంచిగా రక్త కలర్లో ఉంది చూడండి. సో లోపల చూపించలే కదా, లోపల ఇలా ఉంటుంది అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్. సో సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 2 ఫ్లోర్స్ ఉన్నాయి, 2 ఇట్లా ఉంటుంది. ఇందాక వరకు మేము బయట ఉండి కొన్ని ఫొటోస్ అవి ఇవి దిగాం. బయట చాలా బాగుంది, లోపల చాలా ప్రశాంతంగా. కిందకి వెళ్తున్నాం, ఆల్మోస్ట్ డాక్ అవుతున్నాం. సో ఫెరీ దిగాము. దిగిన తర్వాత ఇది ఒక చిన్న హాల్ లాగా ఉంది, ఇందులో అన్ని ఫుడ్ స్టోర్స్ ఉన్నాయి. ఆకలి అయితే ఫుల్ ఆకలి అవుతుంది, కానీ ఆపుకుంటున్నాం. ఒక మంచి బర్గర్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి తిందామని. సో థ్యాంక్ యూ సో మచ్. తిరిగేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందాక ఎలా అయితే ఎక్కామో సేమ్ అలానే ఇక్కడ ఒక టెర్మినల్, ఐ మీన్ స్టేషన్ ఉంది, ఇక్కడ నుంచి ఎక్కాలి మళ్ళీ సేమ్ అదే ఫెరీ ఎక్కి బ్యాక్ వెళ్ళిపోవాలి. సో ఇందాక బయట నుంచున్నాం కదా, సో ఇప్పుడు అంత ఓపిక లేదు అనమాట, ఆకలి అవుతుంది అందరికీ. సో లోపల క్యాబిన్లో కూర్చున్నాం. బాను అయితే రాత్రి పడుకోమంటే పడుకోను, ఇప్పుడు స్లీప్ వేస్తున్నాడు, లేసాడు. సో ఇంకా లోపల కూర్చొని ఫెరీ దిగిన వెంటనే వెళ్ళి తిందామని ఫిక్స్ అయ్యాం. హాయ్, దట్స్ వై వీ నీడ్ ఫుడ్. బాగా ఆకలి అవుతుంది, బయట వర్షం పడుతుంది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ ప్లాన్ క్యాన్సిల్ అయింది. సో క్యాన్సిల్ ఏం కాలే, బేసికలీ ఫస్ట్ అయితే పేట్ పూజ చేద్దాం, తర్వాత బయటికి వెళ్ళి పూజ చేద్దాం. స్టాటన్ ఐలాండ్ ఫెరీ దాని నుంచి బయటకు వచ్చాం. సో వీఆర్ వాకింగ్ టువర్డ్స్ వాల్ స్ట్రీట్. సో ఏమో చాలా ఆకలి అవుతుంది అందరికీ. డోంట్ నో ఇఫ్ యూ వుడ్ వెయిట్ టిల్ ఆ ప్లేస్కి వెళ్ళే వరకు కూడా. సో మధ్యలోనే ఎక్కడో చోట తినేస్తారేమో అనుకుంటున్నాం. వస్తుంది అసలు ఆ వ్యూ చూడండి. నడుస్తున్నాం స్టాటన్ ఐలాండ్ ఫెరీ దగ్గర నుంచి ఇక్కడికి. అసలు ఆ బిల్డింగ్స్ అసలు ఇట్లా ఒక లైన్స్ లాగా ఉంది, చాలా బాగుంది వ్యూ ఇన్ పర్సన్. ఆల్మోస్ట్ వాల్ స్ట్రీట్ ఎంటర్ అయ్యే దగ్గర అసలు ఈ మ్యూజియం ఉంది, నేషనల్ మ్యూజియం ఆఫ్ ద అమెరికన్ ఇండియన్, అంటే నేటివ్ అమెరికన్స్. ఎంత హ్యూజ్ ఉందో ప్లేస్. జస్ట్ వాల్ స్ట్రీట్ ఎంటర్ అవుతున్నాం ఫెరీ ప్లేస్ నుంచి, అప్పుడు వస్తుంది. అండ్ అక్కడ బుల్ ఉంది, ఆ ప్లేస్లో చాలామంది జనాలు ఉన్నారు, అక్కడ బుల్ ఉంది. ఇక్కడ ఏదో ఇండియన్ ఫుడ్ వెజ్ బిర్యానీ అని ఉంది, అది ట్రై చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ. సో ఇక్కడ ఒక కీ చైన్స్ అమ్మే షాప్ ఉంది. సర్లే వాటికి ఎంత ఖర్చు పెడతాం. ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందాం అనిపిస్తుంది. సో ఇది తీసుకున్నాం, న్యూయార్క్ అని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. బాగుంది, బ్లాక్ అండ్ వైట్, లైక్ నాకు నచ్చింది. సో తీసుకున్నా. ఏమో వీళ్ళు ఇండియన్ ఫుడ్ తింటున్నారు కానీ నేను ఫస్ట్ అనుకున్న ప్లేస్కి వెళ్దామని కొంచెం ముందుకు వెళ్తున్నా. ఇంకా యాక్చువల్లీ మేబీ అది ఆ బుల్ క్రాస్ చేసినాక ఉంటుంది అనుకుంటా. బట్ స్టిల్ ఐ వాంట్ ట్రై సంథింగ్ డిఫరెంట్. బిర్యానీ అంటే ఇంట్లో వండుకుంటూనే ఉంటాం, లేదా ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే తింటానే ఉంటాం. ఇంత దూరం వచ్చి మళ్ళీ అదే ఫుడ్ తినాలని లేదు నాకు. ఐ డోంట్, నాట్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్ అని, బట్ ఐ వాంట్ ట్రై సంథింగ్ డిఫరెంట్. బుల్ అండ్ డబుల్ డెక్కర్ బస్. అండ్ ఈ పార్క్ వచ్చేసి, ఈ పార్క్ పేరు ఇమ్మిగ్రెంట్ హెరిటేజ్ పార్క్. నైస్ కదా. వెళ్ళి ఆ ప్లేస్ ఎత్తికి తిన్నాం. బట్ టిల్ దెన్ బుల్ బాల్స్ పట్టుకోవడానికి ఇంత పెద్ద లైన్. సో నేను యాక్చువల్లీ ఒక ఫుడ్ ప్లేస్ ట్రై చేద్దాం అనుకున్నా కదా, ఫుడ్ ట్రక్ అనమాట. అది లేదనమాట, అది తీసేశారు, మరి ఏమైందో తెలియదు. బట్ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. సో దారిలో వెళ్తుంటే ఈ లిబర్టీ బేగల్స్ అనే ప్లేస్ కనిపించింది. అండ్ చాలా బిజీగా ఉండే. నాకు ఎప్పటి నుంచో బేగల్స్ తినాలని ఉండే, ఆ సూట్స్ వెబ్ సిరీస్ చూసినప్పటి నుంచి. సో ఒక బేగల్ తీసుకున్నా విత్ క్రీమ్ చీజ్తో. ట్రై చేస్తే ఎట్లా ఉంటుందో తెలియదు. మా వాళ్ళందరూ చికెన్ ఓవర్ రైస్ అవి ఇవి తీసుకుంటున్నారు.
యాక్చువల్లీ హాఫే తినగలిగా, చాలా ఫిల్లింగ్ ఉండే బేగల్. వెజ్ వాళ్ళకైతే నేను సజెస్ట్ చేసేది ఫుల్ బేగల్ స్కిలియన్స్ విత్ క్రీమ్ చీజ్, బాగుంది. $5 కానీ సగం తింటే ఫుల్ అయిపోయింది నాకైతే. వీళ్ళందరూ ఒకళ్ళు చికెన్ బిర్యానీ, ఒకళ్ళు వెజ్ బిర్యానీ, ఒకళ్ళు చికెన్ ఓవర్ రైస్ అవన్నీ తిన్నారు హలాల్ గైస్ దగ్గర. నేను చెప్తుండే కదా న్యూయార్క్ వచ్చిన ప్రతిసారి చలి ఘోరంగా ఉండేదని. మీరు నమ్మకపోతే నా ముందు ఒక సైకిల్ ఉంది, దానికి వాడు గ్లౌజులు ఎట్లా వేసుకున్నాడు చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత చలి ఉండిద్దో న్యూయార్క్లో. అట్లా అంత ర్యాప్ చేసుకొని వేసుకున్నాడంటే మీకు అర్థం కావాలి ఎంత చలి బేర్ చేయాలి. మామూలుగా నైట్ టైమ్స్ వస్తే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 to 5 లేయర్స్ వేసుకున్నాం, అయినా కానీ చలికి ఉండలేకపోయాం. -9 ఏమో ఉండే అప్పుడు. అండ్ బుల్తో ఫొటోస్ దిగుతున్నారు అందరూ, మేము కూడా దిగాం అట్లా వాల్స్ పట్టుకొని. ఇప్పుడు వీళ్ళు దిగుతున్నారు. సో నేను చెప్పిన ప్లేస్ ఇదే అనమాట, లిబర్టీ బేగల్స్ అని. సో ఇట్స్ రైట్ ఆన్ ద వాల్ స్ట్రీట్. ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో ఫైనలీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఫొటోస్ దిగి చాలా ఫొటోస్ దిగాం. ఈ రోడ్ బాగుంది. ఫొటోస్ దిగి లాస్ట్కి బయలుదేరారు అందరూ. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ 9/11 మెమోరియల్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ నుంచి బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి మళ్ళా టైం సరిపోతే వెజల్ ప్లాన్ ఉంది. వెజల్ చూసి వెజల్ నుంచి బ్యాక్ టు టైమ్ స్క్వేర్. ఎడ్జ్ లేదు, ఓన్లీ టైమ్ స్క్వేర్. ఎడ్జ్ మీరు అందరూ చూసారు కదా, మీకోసం వదిలేసాయి ఈసారి. మేము అనుకోకుండా ఒక ప్లేస్కి వచ్చాం, క్రేజీ ఉంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్లో బయట నుంచి ఎలా ఉందో తెలియదు, లోపల నుంచి మాత్రం క్రేజీ ఉంది ఈ ప్లేస్. అనుకోకుండా వచ్చిన ఐ లైక్ ఇట్. బయటనేమో ఇట్లా చాలా ఉన్నాయి. సూపర్. దానికి 9/11 మెమోరియల్ దగ్గరికి వచ్చాము. బ్యాక్ సైడ్ ఉన్నది 9/11 మ్యూజియం అండ్ ఇది 9/11 మెమోరియల్. సో ఇక్కడే అనమాట అదంతా జరిగింది. సో అక్కడ ఏదో పాండ్ ఉంది, ఇంకా ముందుకు వెళ్ళాలి మేము. బట్ యా, మ్యూజియం ఇక్కడ. అండ్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఇట్ హ్యాపెండ్. మేము ఫస్ట్ దూరం నుంచి చూసి ఏదైనా వాటర్ బాడీ అనుకున్నాం, కానీ చూస్తే అసలు జస్ట్ ప్లేన్ ఒక, నాకు తెలిసి ఆ బిల్డింగ్ అనుకుంటాను, ఐఎమ్ నాట్ ష్యూర్. అండ్ దీని చుట్టూ నాకు తెలిసి ఆ రోజు చనిపోయిన వాళ్ళ నేమ్స్ అనమాట ఇవి. లక్కీగా అయిపోయింది. బ్రూక్లిన్ బ్రిడ్జ్ నెక్స్ట్. లెట్స్ గో టు సబ్వేకి వెళ్ళి ట్రైన్ ఎక్కి బ్రూక్లిన్ బ్రిడ్జ్లో దిగి ఆడింకా ఆ సన్సెట్ 7కి ఉంది వాళ్ళ. ఇప్పుడు టైం వచ్చేసి 4:17 అయింది. మేము వెళ్ళేసరికి ఈజీగా 5:30 అట్లా అవుతుంది. సో ఒక 1 hour అట్లా టైం పాస్ చేస్తే సన్సెట్ అక్కడే, సన్ రైజ్ అక్కడ, సన్సెట్ అక్కడే అయిపోతుంది. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్, బస్ వచ్చి పిక్ చేసుకుంటుంది మళ్ళీ. సో ఫుల్టన్ స్ట్రీట్ అనే సబ్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్కి ట్రైన్ ఉంది. సో ఈ ట్రైన్ ఎక్కి అక్కడికి వెళ్తాం. సో ఫస్ట్ దానికన్నా ముందు మేము పొద్దున ఒక 3 కార్స్ తీసుకున్నాం కదా, మెట్రో సబ్వే యూజ్ చేయడానికి. అందులో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేస్తున్నారు వాళ్ళు. సో సరిపోయేటంతా ఉంటే డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతాం అందరం. సో మళ్ళీ రీఛార్జ్ చేయాల్సి వచ్చింది. చేసి ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యి వెయిట్ చేస్తున్నాం అనమాట. బ్యాచ్ దండుపాలెం బ్యాచ్ లాగా 11 members ట్రైన్ వస్తుంది. సో సగం తెలియక రాంగ్ ట్రైన్ ఎక్కాము. కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది అనుకున్నాం, స్టాప్స్ అన్నీ కరెక్ట్ వస్తుండే. మా స్టాప్ స్కిప్ అయ్యి డైరెక్ట్ 2-3 స్టాప్స్ తర్వాత నెక్స్ట్ స్టాప్లో ఆగింది.